అవినీతిమయంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రికెట్ పూర్తిగా కుంటుపడిందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ఆఫీస్ బేరర్తో పాటు కొంతమందిని సిఐడి ఇప్పటికే అరెస్టు చేసిందని, మూడో ఫోరెన్సిక్ ఆడిట్ హెచ్సీఏలో కొనసాగుతోందని గురువారెడ్డి తెలిపారు. ఒకసారి హెచ్సీఏ ఇచ్చే డబ్బులు లేదా బీసీసీ నుంచి వచ్చిన ఫండ్స్ డెవలప్మెంట్ పేరుతో తీసుకుంటారు, డెవలప్మెంట్ ఏం చేయరు. ఇక్కడ కారణము ఎన్నో రకాలుగా వీళ్ళు చేసే గత 10-12 సంవత్సరాలు చేసే అవకతవకలు అంతా కూడా మేము లెక్కలతో సహా చూపించినాం. టీసీఏ తరఫున ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సీఏ మెంబర్ గా కంటిన్యూ అవడం లేదు. వాళ్ళ సొసైటీని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో హెచ్సీఏ వాళ్ళ మెంబర్షిప్ రద్దు చేసి కొత్త కమిటీ బీసీసీ ఆధ్వర్యంలో వేసి ఈ కొత్త రీస్ట్రక్చరింగ్ తీసుకొచ్చి తెలంగాణకు రిప్రజెంటేషన్ టీసీఏ ఆధ్వర్యంలో తీసుకురావాలి, టీసీఏకు తగిన గుర్తింపు ఇవ్వాలనేది కోరుతున్నాం.